నల్గొండ జిల్లా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని కిష్టరాయనిపల్లి శివన్నగూడెం రిజర్వాయర్లను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. రిజర్వాయర్ల నిర్వాసితులతో ఆమె సమావేశమయ్యారు. బాధితుల సమస్యలను కవిత అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడును కవిత ముందు వెళ్లబోసుకున్నారు. ఇక బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటారని కవిత భరోసా ఇచ్చారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే వేలాది మందికి లాభం జరుగుతుందని కవిత పేర్కొన్నారు. గ్రామస్తులు పెద్ద మనసు చేసుకుని ల్యాండ్ ఇచ్చారని, ఇక ప్రాజెక్టు 2025లోనే పూర్తి చేస్తే వారికి సమస్యలు ఉండకపోయేవన్నారు. ప్రాజెక్టు దాదాపు 11 ఏళ్లు ఆలస్యమైందని బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు కవిత. ప్రాథమిక మానవతా సూత్రము దాన్ని పాటించలేదు. ఈ గ్రామస్తులంతా కూడా చెట్టుకోగలు పుట్టుకోగలుగా చెదిరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇబ్రహీంపట్నం పట్టణంలో కొంతమందికి, చింతపల్లి మండల కేంద్రంలో కొంతమంది అడుగుతా ఉన్నారు. ఎవరు ఎక్కడ అడిగితే అక్కడ దయచేసి వాళ్ళకి కాలనీ లాగా ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు అయిపోతే అందరికీ కూడా అకామిడేట్ అయిపోతుంది. కూలీ నాలి చేసుకునే పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నా. ఇక్కడికి జగదీష్ రెడ్డి గారు వచ్చిపోయిండ్రు. గుడి ముంగట మరి గుడి మెట్ల మీద నిలబడి ప్రమాణం చేసిపోయిండ్రు. ఆయన మాట తప్పిపోయిండు. మరి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిపోయిండ్రు. ఆయన గెలిచిండు. వారు కూడా ఇంతవరకు ఈ ప్రాంత ప్రజల్ని పట్టించుకుంటారు. ఇది దారుణం. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు గౌరవనీయులు, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. శాసనసభలో ఈ అంశాన్ని నిలదీయాలి. ఇక్కడ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలుపుకునే ప్రయత్నం చేయాలి. రాజగోపాల్ రెడ్డి గారు, మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు, మీ అన్న మంత్రిగా ఉన్నారు, మీరే ప్రభుత్వం ఉన్నది. దయచేసి ఖచ్చితంగా ఇక్కడ ప్రజల యొక్క కోసను పట్టించుకోండి. ఇది మీ నియోజకవర్గమే, మునుగోడే. ఈ ప్రాంతానికి మళ్ళీ విజిట్ చేయండి. ఒక్కొక్కరి దుఃఖం చూడండి. ఆడబిడ్డల కన్నీళ్లు చూస్తే కడుపు తరుక్కుపోతా ఉన్నది. దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించకపోతే తెలంగాణ జాగృతి తరఫున అవసరమైతే డిండి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ముంపు గ్రామాల ప్రజలతో హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడించడానికి కూడా నేను వెనుకడుగు వేయమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.